కరీంనగర్లో ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు చెడగొడుతున్నారని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి విమర్శించారు. అడ్డగోలుగా తిట్టుకొని దాడులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలను చెడగొట్టి సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని చూస్తే సహించబోమంటున్న నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బండి సంజయ్ పైన కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్కు ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన కౌశిక్ రెడ్డి కారు పైన దాడులకు తెగబడ్డారు. అయితే కరీంనగర్లో శాంతి భద్రతల అంశం పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దాడుల సంస్కృతి ఏంటి? కరీంనగర్లో శాంతి భద్రతలు క్షీణించాయా? ఈ దాడులు చేస్తూ ఉండటము, ఈ తర్వాత కాల్పులు జరపడం పైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక రాబరీకి సంబంధించిన ఒక సంఘటన జరిగింది. దాని మీద పోలీసులు పెద్ద ఎత్తున మా ఇక్కడి సిపి గారు కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఛేదించడానికి త్వరితగతిన నిందితులను పట్టుకోవడానికి వ్యూహాత్మకంగా పోతా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు దొరకబడతాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు అదును చూసి తీసుకొచ్చి ఏదైతే రాబరీ చేసినో దాని మీద ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజు 2-4 రోజుల లోపల దొరకబడతాం. అదేం కొత్తగా జరిగింది కాదు. ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అది దురదృష్టకరమైన సంఘటన. కానీ దీన్ని ఒక బాధ్యతగా ఉన్నటువంటి పదవులు ఉన్నోళ్ళు కేటీ రామారావు వచ్చి దాని మీద మాట్లాడి ఏమైనా విలువైన సూచనలు చేయాలి. కానీ ఇష్టం లేదు వ్యక్తిగత దూషణలకు పాల్పడతారు మా ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఈయన దూషణలు మాట్లాడితే బీజేపీ వాళ్ళు వచ్చి ఆ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటేనే దాడి చేస్తారు. కానీ వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి అనేది, ఒక బాధ్యత గల పదవులు ఉన్నోళ్ళు విలువైన సూచనలు సలహాలు చేయాలి. ఒకవేళ ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దాని మీద చేయాలి తప్ప వ్యక్తిగత దూషణలు మాట్లాడతారు, తర్వాత వాళ్ళు దాడి చేస్తారు. మళ్ళీ చీకటి అయితే మళ్ళీ ఇద్దరు ఒకటే. మొన్నటిదాకా మేయర్ ఎన్నికలలో కలిసి పనిచేస్తారు. మొన్న కోఆప్షన్ ఎన్నికైతే బీఆర్ఎస్ చేతుల్లో పడితేనే రేపు కోఆప్షన్ అయినాయి. మరి ఆ రోజు ఈ నాయకులంతా ఎటు పోయినరు? ఇవాళ ఈ జరిగిన సంఘటన మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం సీరియస్గా మరి వాళ్ళని పట్టుకోవడానికి ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నది. సో మొత్తంగా కరీంనగర్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాల మరోసారి చేస్తే ఊరుకునే లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.